ఫ్రెండ్స్, మనము ఈ వీడియోలో ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ గురించి తెలుసుకోబోతున్నాము. గ్రూప్ 2 కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1953లో అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భారతదేశ వ్యాప్తంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కు అనేక రకాలైనటువంటి ఒత్తిడి అనేటువంటి వెళ్ళాయి. సో దానికోసము అప్పటి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు 1953 డిసెంబర్ 22వ తేదీన లోక్సభలో ఒక కమిషన్ నియమించారు. సో ఆ కమిషన్ పేరే శ్రీ ఫజుల్ అలీ గారు దానికి అధ్యక్షునిగా వ్యవహరించారు కాబట్టి దీన్నే ఫజుల్ అలీ కమిషన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇందులో సభ్యులుగా హెచ్ఎన్ కుంజ్లు మరియు కేఎన్ పనికర్లు ఇద్దరు కూడా సభ్యులుగా ఉన్నారు. భారతదేశంలో అనేక ప్రాంతాలను పర్యటించి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయండి అని చెప్పి రికమెండేషన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. 1956 సెప్టెంబర్ 30వ తేదీన భారత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే దాని ప్రకారమే ఇప్పుడున్నటువంటి అనేక భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు ఏర్పాటు కావడం అనేటువంటిది జరిగింది. రికమెండేషన్స్